ఒక్క మాట మీరు సెలవిచ్చినట్లుగా అయితే సైన్యాధిపతి ఉన్నాడు కదా, మంత్రులు ఉన్నాడు కదా, నేనున్నాను కదా, మేము దూకి ఆ కుమారుని బ్రతికించవడం కదా అని చెప్తాడనమాట. లేదురా, కన్న ప్రేమ కదా, తట్టుకోలేక నేను కొలంలో దూకి నా కుమారుని నేను బ్రతికించుకున్నా అంటాడు. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు? మనల్ని సృష్టించిన దేవుడు ఆ పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మనము పాపము చేసి చెడిపోయి నశించిపోతున్నాం కాబట్టి ఆ నరకాలకు వెళ్ళకుండా ఉద్దేశంతోనే ఆ పరలోకం నుంచి భూలోకానికి దేవుడు దిగి వచ్చాడు. మరి దేవుడు దిగి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత మనము ప్రవర్తన ఎలా ఉన్నది? మనం దేవునితోనే జీవిస్తున్నామా లేకపోతే సైతాన్తో జీవిస్తున్నామా అనేది మనం గమనించాలి. ప్రియా సహోదరులారా, ఎందుకంటే ఈరోజు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు కదా. నువ్వు నులివెచ్చని జీవితంలో జీవిస్తున్నావేమో. ఉంటే నువ్వు వెచ్చగానే నుండు, లేదు చల్లగానే నుండు.